ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. దేవా, నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెతికెదనని దావీదు దేవునితో మాట్లాడినటువంటి సందర్భాలు మీరు ఎరుగుదురు. ప్రియులరా, ఉదయమే లేచి దేవుని సన్నిధిని వెతుకుట అనేది మన జీవితాలకు ఎంతో ఆశీర్వాదకరం. కనుక ప్రతి క్రైస్తవుడు, ప్రతి విశ్వాసి వేకువనే లేచి ఆయన సన్నిధిలో ఆయనను కలుసుకునే అనుభవం కలిగి ఉండాలి. ఉదయమే లేచి ప్రార్థించడం, ఉదయమే లేచి ప్రభును స్తుతించడం, ఉదయమే లేచి ప్రభును ఆరాధించడం, ఉదయమే లేచి దేవుని వాక్యాన్ని ధ్యానించడం మన ఆధ్యాత్మిక జీవితానికి ఎంతో ఆశీర్వాదకరమైనటువంటి విషయం. కనుక మన బ్రతుకుల్లో దేవుడు అనుదినం చూపుతున్న కృపను బట్టి ఆ దైవికమైన కార్యాలను తలంచుచు ప్రభును స్తుతించాలి. వేకువనే లేచి స్వరమండలముతో కీర్తనలు పాడుతూ దేవుని నామాన్ని గణపరచాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఉదయమే లేచి దేవునితో గడపకుండా తన స్నేహితుడిని దీవించు వారి దీవెన శాపకరం అవుతుందని దేవుని వాక్యం స్పష్టంగా బోధిస్తుంది. కనుక ప్రియ క్రైస్తవుడా, వేకువని దేవుని కలుసుకుంటున్నావా? ఒక నిబంధన నీకు ఉండాలి. అదేంటిదంటే, ఉదయమే నా దేవునితో మాట్లాడకుండా నేను ఎవరితోనూ మాట్లాడను, ఎవరిని కలుసుకోనని ప్రతి ఉదయం ప్రార్థన ద్వారా దినమును ఆరంభించండి, ప్రార్థన ద్వారా దినమును ముగించండి. స్తుతులతో ఆరంభించండి, స్తుతులతో ముగించండి. మీ జీవితంలో దేవుడు అద్భుతాలు జరిగిస్తాడు. ఆశ్చర్యమైనటువంటి కార్యాలు, దేవుని మహిమగల కార్యాలను మీరు అనుభవిస్తారు. మరొక నిజ క్రైస్తవుని జీవితం క్రీస్తుతో పెనవేయబడి ఉంది. ఆయన లేకుండా మనం లేము. ఆయన యొక్క మన బ్రతుకు జీవమునకు మూలముగా ఉన్నటువంటి ఆ దేవుని ఎడల కృతజ్ఞత కలిగి మనం జీవించాలి. గత దినమంతా కాచిన దేవుడు ఈ దినమును నీకు ఇచ్చాడంటే నువ్వు ఎంతో కృతజ్ఞత చెల్లించాలి. గనులు, గొప్పవారు, ధనవంతులు, ఐశ్వర్యవంతులు అకాల మరణాలతో ఈ లోకాన్ని విడిచిపెట్టిపోతుండగా సజీవ సంఖ్యలో ఉంచిన ఆ దేవాతి దేవుణ్ణి స్తుతులతో, కీర్తనలతో, నీ సాక్ష్యముతో, నీ ప్రార్థన జీవితంతో మహింపరచాలి. అది నీ జీవితానికి ఎంతో ఆశీర్వాదకరం. ఎప్పుడు కూడా ఆయన సన్నిధిని నిర్లక్ష్యం చేయకు. ఒక క్రైస్తవుడిగా నీ జీవితంలో దేవుణ్ణి కలుసుకునే అనుభవం లేకపోతే, ప్రార్థించే అనుభవం, స్తుతించే అనుభవం, ఆరాధించే అనుభవం లేకపోతే అది నిజంగా వ్యర్థమే. నువ్వు క్రైస్తవుడు అని చెప్పుకోవడానికి కూడా యోగ్యత ఉండదు. కనుక నీ ఆత్మీయ జీవితంలో ఖచ్చితంగా ప్రభును మహింపరిచే జీవితాన్ని కలుగుండు. నీలో నన్ను మహింపరుచుకుంటానని దేవుడు ఆశపడుతున్నాడు. మన జీవితాల ద్వారా, మన బ్రతుకు మూలంగా, మన చావు మూలంగానైనా సరే క్రీస్తు మహింపరచబడాలని కోరుకుంటుండగా అటువంటి సాక్ష్య జీవితం, ఆత్మీయ జీవితాన్ని కలిగి మనం ప్రభులో జీవించుదాం. అటు కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్.